ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో కాంగ్రెస్ హవా అయితే నడుస్తుంది. అయితే లోకల్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుందా లేదా కాంగ్రెస్ వస్తుంది అంటారా? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు అట్లా? ఏం చేస్తున్నాడు ఈయన? మనం చేస్తుండా తెలుసు కదా, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం జీరో అయిపోయింది. బిజినెస్ ఏం లేదు, డబ్బులు ఏం వస్తలే బయటికి వెళ్ళి. నెక్స్ట్ టీఆర్ఎస్ పక్కా వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోవడం జరిగింది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. సో ఇప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళ వైఫ్కి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటారా? మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఎక్కువ సపోర్ట్ కనిపిస్తుంది కదా, మరి ఎవరికి అనుకూలంగా వస్తుంది రిజల్ట్ ఈసారి? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ఛాన్సెస్ ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు అయితే గోపీనాథ్ భార్యగా ఇస్తారు టికెట్, ఆమె నిలబడుతుంది. ఆయన చనిపోయిన సానుభూతికి ఆమె గెలిచే ఛాన్సెస్ ఉంది, అంతకుమించి ఏం లేదు. ఓకే. అయితే ప్రస్తుతం చూసుకుంటున్నాం కదా, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో మార్పులు ఏమైనా జరిగాయి అంటారా బీఆర్ఎస్ వల్ల? కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల చాలా మారినాయి. అంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా పథకాలు అవన్నీ అందిస్తున్నారు కదా, మరి ఎవరికి వస్తున్నాయండి? వచ్చాయా? 6 గ్యారెంటీలు ఇచ్చాడు కదా. ఏం లేవు, ఏం రాలేదు గ్యారెంటీ. ఫ్రీ కరెంటు, సన్న బియ్యం, 500 రూపాయల గ్యాస్ మాకైతే రాలేదు. అవేం రాదు. రాని వాళ్ళని అప్లై చేసుకోమన్నారు, మరి చేసుకోలేదా? చేసిన వాళ్ళకి రావట్లేదు, మళ్ళీ మాకేం వస్తుంది గ్యారెంటీ ముందు? చేసిన వాళ్ళకి కాలేవు, నేను చేస్తే వస్తాను గ్యారెంటీ ముందు. బీఆర్ఎస్ చేసుకోదలుచుకోలేదు. ఓకే. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? చాలా తేడా ఉంది. భూమికి మొగులకి ఎంత తేడా ఉంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. ఫస్ట్ ఉన్న కాంగ్రెస్ లేదు ఇది. ఫస్ట్ ఉన్న కాంగ్రెస్, ఫస్ట్ ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అలాంటి వాళ్ళు లేరు ఇప్పుడు.